వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. యాక్చువల్గా నేను మా ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. మా ఆఫీస్ వాళ్ళు రాగానే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, రిటర్న్ అయిపోయారు సండే రోజు. సో ఈరోజు మండే మార్నింగ్ నేను వచ్చి నైటే తాండూరుకి వచ్చిన. తాండూరుకి వచ్చి నైట్ వర్షం వల్ల నేను సిటీకి స్టార్ట్ అవ్వలేకపోయినా. అన్న వాళ్ళ రూమ్లో అయితే స్టే అయినా. అండ్ ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు టైం వచ్చి కూడా 11 అవుతుంది. చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం పడ్డది. చూడండి ఇక్కడ నీళ్ళు కూడా. అండ్ ఇప్పుడు మొత్తం క్లియర్ స్కై, మేఘాలు కూడా చూడండి. ఇక స్టార్ట్ అవుతున్నా. హెల్మెట్ నేను నైట్ టైం వర్షంలో పెట్టేసినాను. సో దానివల్ల నా హెల్మెట్ అంతా పచ్చిగా అయిపోయింది, తడిచిపోయింది. నా బండి అయితే ఆడుంది. ఇక నేనైతే స్టార్ట్ అవుతున్నా. బ్లాగ్ ఏం రికార్డ్ అయితే తెలియదు నాకు, అంతా కూడా ఏం ఐడియా లేదు. కానీ రికార్డ్ అయితే మోటోవ్లాగ్ చేసుకుంటా మాత్రం. ఈ బిల్డింగ్లో మొత్తం 3 డాగ్స్ ఉన్నాయి. ఒకటైతే బయట, ఇక్కడ 2 ఉన్నాయి. ఇదొకటి. పొద్దున అయితే నేను షాప్కి వెళ్ళినప్పుడు కుక్కలు నా మీదకి వచ్చినాయి. అసలు కరుస్తాయేమో అనుకున్నా కానీ కరవలేవు. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ రోడ్ దగ్గరనే. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళినాం అనుకో చౌరాస్తా వస్తుంది. చౌరాస్తా నుంచి మనం హైదరాబాద్కి రోడ్ అయితే టచ్ అవుతాం. చలో లెట్స్ గో. మైక్ రికార్డ్ అవుతుందో కాదో, ఎందుకంటే నా హెల్మెట్ అంతా పచ్చిగుంది. అది కూడా మైక్కి పచ్చిగా తాకి మరి రికార్డ్ అవుతుందో లేదో అది తెలీదు. చూసాము తర్వాత ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఏం చెక్ చేసుకోలేను. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్లో దారూర్ ఉంది. సో దారూర్ దగ్గర మనకి మేబీ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. నేను హైదరాబాద్ వెళ్ళేంత వరకు నాకు ఒక్కసారన్నా వర్షం టచ్ అవుతుంది ఏమో అని నాకు అనిపిస్తుంది. అందుకు నేనైతే బందోబస్తుగా అయితే ముందే ఫస్ట్ జాకెట్ వేసుకున్నా, రెయిన్ కోట్ వేసేసుకున్నా, ప్యాంటు మాత్రం రెడీగా పెట్టుకున్నా. గోప్రో కూడా వర్షం స్టార్ట్ కాగానే గోప్రో రెడీగా లోపల పెట్టేసుకోవడానికి కూడా అంత రెడీగా సెట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నా. మొత్తం ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫస్ట్ డే లాస్ట్ డే మంచిగా పర్ఫెక్షన్గా రికార్డ్ చేస్తున్నా. కానీ మధ్యలో ఫంక్షన్ జరిగే రోజే జర బిస్కెట్ అయినాము. అన్న లెఫ్ట్ వెళ్ళిపోతాడేమో. ఈయన మా చింటన. సో ఈయన రూమ్లోనే ఉంటే నైట్ మా బాబాలు కూడా వెళ్ళిపోయారు. నేను మెల్లగా స్టార్ట్ అయినా. ఇక వాళ్ళకంటే 4 వీలర్ కారు ఉంది కాబట్టి, నేను బండి మీద వచ్చిన కాబట్టి దానివల్ల నేను లేట్గా స్టార్ట్ అయినా. పొద్దున కూడా వర్షం పడ్డది, నైట్ అంతా వర్షం పడ్డది. ఇక్కడ చౌరాస్తాకి వచ్చేసిన, ఈ గలీలో నుంచి వచ్చిన. ఇది మనకి పోలీస్ స్టేషన్, తాండూరు పోలీస్ స్టేషన్. మనం ఈ నుంచి డైవర్షన్ తీసుకోవాలి మళ్ళీ రైట్. మనం చాయ్ తర్వాత అక్కడ ఎక్కడైనా ఆగుదాం. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయిన తర్వాతనే ఆగదామంటే ఫస్ట్ కొద్ది దూరం అయితే కవర్ చేసిన తర్వాత మనము ఆగుతాం. వచ్చేసినాం మనం. ఇది రైడ్ తీసుకుంటే మనం వికారాబాద్ అనంతగిరి హైదరాబాద్ రోడ్. ఫస్ట్ మనం ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం. మన దగ్గర ఫ్యూయల్ ఏం లేదు అన్న. 3 లీటర్స్ కార్డేనా? ఆన్లైన్ పేమెంట్ హేనా? ఫ్యూయల్ కొట్టించేసుకున్నాము. ఇప్పుడు లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది. నేను బ్రేక్ మాత్రం వికారాబాద్లో తీసుకున్నాం అనుకుంటున్నా. బ్రేక్ అంటే ఏం లేదు, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను టీ తాగలేను. టీ ఒక్కసారైనా తాగాలి. ఫస్ట్ వర్షం పడ్డది, ఎండ సాగు కొడుతుంది. ఇప్పుడే నేను రెయిన్ కోట్ ఎందుకు వేసుకున్నాను అనిపిస్తుంది మళ్ళీ. కానీ మనం జర్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ముందు సడన్గా వర్షం పడ్డది అనుకో, మనం ఇవన్నీ వేసుకునే వరకు మళ్ళీ టైం వేస్ట్. అరే ఇక్కడ వాటర్ చూడండి ఎట్లుందో. ఇక్కడ చూడండి వాటర్. రే చూడండి ఎట్లుందో వాటర్. అయ్యో ఇంత డేంజర్ ఉంటే ఏమనుకోవాలి. ఇక్కడ రాళ్ళు పెట్టిర్రు, ఇది బెస్ట్. ఇక్కడ రాళ్ళు ఇట్లా పెట్టిర్రు, ఏడలోతుంది చూడండి. అడ్వాంచర్ చూపిస్తుంది. మనకి ముందు ఇట్లాంటివి ఏం దొరకద్దు అసలు.
గాలి వెళ్ళిపోతూనే ఉండాలి, అయితే ఆగనే ఆగను. అండ్ ఈ రివర్ వచ్చి దారూర్కి తాండూరుకి మధ్యలో ఈ రివర్ ఉంటుంది. ఒకవేళ ఈ రివర్ వచ్చి క్లోజ్ అయిందనుకో మొత్తం మనం కొడంగల్ అచ్చడి నుంచి పరిగి కొడంగల్ నుంచి రావాలి, లేదా అంటే కోట్పల్లి ప్రాజెక్ట్ మీ నుంచి అక్కడి నుంచి రావాలి. నాకు 2 times అయింది ఇట్లా. సో బ్రిడ్జ్ వేస్తుండే ఆ టైంలో మళ్ళీ రివర్ వచ్చింది, 2 times రివర్ వచ్చింది, మళ్ళీ బ్రిడ్జ్ వేసిర్రు, అట్లా 2 times అయింది. సో ఇప్పటికైతే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. వర్షాకాలంకి అయితే కంప్లీట్గా బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, కానీ రోడ్ కంప్లీట్ కాలేదు. ఇంకా బ్రిడ్జ్ వేసిరా రోడ్ వదిలేస్తారు, రోడ్ వేస్తే బ్రిడ్జ్ వదిలేస్తారు, ఇట్లుంటుంది ఇక్కడ. మొత్తం ఏడు వేసినా గుంతలే. దారు నుంచి వికారాబాద్ వరకు రోడ్డు మంచిగా ఉంది. మళ్ళీ ఈ నుంచి 20 కిలోమీటర్లు మాత్రం గుంతలు చూసుకుంటూ పోవాలి అంతే. దారూర్ వచ్చిన జస్ట్ 10 minutes 20 kilometers వచ్చేసిన. ఈ నుంచి ఇంకా మనకి 10 kilometers అనంతగిరికి. మనం ఇట్లా దారూర్ విలేజ్ దాటంగానే మనకి ఆపోజిట్లో అనంతగిరి హిల్స్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వ్యూ చూస్తే ఇవన్నీ అసలు మనకి ఏం కనిపించవు, ఈ రోడ్లు కనిపించవు, ఏం కనిపించవు. ఇక్కడ నుంచి మనం చూస్తే అనంతగిరి కనిపిస్తుంది. ఎప్పుడు పెట్రోల్ బంకులు వెళ్తుంది ఇక్కడ. ఈ రోడ్డు కోట్పల్లి ప్రాజెక్ట్ దారూర్ నుంచి రైట్ డైవర్షన్ తీసుకుంటే కోట్పల్లి ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. అందుకనే ఇక్కడ డెవలప్ అవుతుంది రోడ్ కానీ ఇటు సైడ్ మొత్తం. కానీ మనకి దారూర్ వరకు రోడ్డు మంచిగా ఉంటుంది. దారూర్ అవతల మొత్తం తాండూరు వరకు రోడ్డు గతుకులు ఉంటుంది. ఒక్క విలేజ్ మాత్రం కొద్దిగా రోడ్ లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ వాటర్ ఫాల్స్, ఇవన్నీ బ్రిడ్జెస్ అన్నీ రీసెంట్గా కట్టారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల మనకి ఈ బ్రిడ్జెస్, ఈ రోడ్ అనేది కట్ అయిపోయినాయి. కట్ అవ్వడం వల్ల మనకి రస్తా లేకుండా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా కనిపిస్తుంది, మొత్తం అదొక డిజైన్ లాగా కడితే ఫాల్స్ లాగా మనకైతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జెస్ కూడా రీసెంట్గా వేసారు. వెళ్దాం ఇక. మనకి అనంతగిరి వచ్చేసినాము ఆల్మోస్ట్. సో అనంతగిరి వేకి అయితే వచ్చేసినాము. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ వెళ్తే హెవీ వెహికల్స్, స్ట్రైట్ వెళ్తే ఏ బండ్లని వెళ్ళొచ్చు. ఈ రోడ్ వచ్చి మనకి ఓన్లీ హెవీ వెహికల్స్కి మాత్రమే. హెవీ వెహికల్స్ ఇక్కడ పర్మిట్ లేదు, ఈ రోడ్లో పర్మిట్ లేదు. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో చాలా లారీస్ అనేవి యాక్సిడెంట్స్ అయినాయి. హిల్ ఏరియా కాబట్టి చాలా యాక్సిడెంట్స్ అయినాయి. దానివల్ల మనకి సైడ్ రోడ్ ఇచ్చి దానికైతే పర్మిట్ ఉంది, దీనికైతే పర్మిట్ లేదు. ఆ రోడ్ అనమాట. అక్కడ నుంచి కూడా మనకి వ్యూ మంచిగా కనిపిస్తుంది. మన ఆ రోడ్ ఏం తెలుసా, అక్కడ ఆ హిల్ సైడ్ నుంచి మనము వికారాబాద్లోకి వస్తాం. ఆ ఊరికి వెళ్ళేది ఇట్లనే కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అనంతగిరి చూపించి ఇరిటేట్ అయిపోయాక మీకు చూపిస్తాను ఎంతమంది టూరిస్టులు వస్తారో. బెండి చేస్తే కొత్త టైంలో వేపించిన బెండి చేస్తే ఇక మజానే అలాగే వేరుంది. అరే ఈరోజు రాలే ఎవరు, అరే వచ్చినారు. ఇదంతా చూడండి అందరు వచ్చిండ్రు. అరుణ్ బ్లాగ్లో అయితే ఇదంతా క్యాప్చర్ అయింది. అటు సైడ్ మేము వెళ్ళాము, నేను బ్లాగ్ చేయలే అప్పుడు. నేను ఆడ ఏదైతే బండి వేసిన ఆడొక లారీ యాక్సిడెంట్ అయింది, ఈడొక లారీ యాక్సిడెంట్ అయింది. ఇదైతే కిందికి పడిపోయింది. ఆ చెట్ల వల్ల మొత్తం లోయలకు మాత్రం పోలేదు. ఇంకోటి బస్సెస్కి అయితే పర్మిట్ ఉంది ఈ రోడ్లో నుంచి వెళ్ళడానికి. ఇట్లకి వెళ్ళి పోతే మనకి వ్యూ పాయింట్ కూడా వస్తుంది. రండి, ఈ గ్రీనరీ మధ్యలో నుంచి ఒక వైబ్ ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే మజానే వేరు. అందరు టూరిస్టులు వస్తూ ఉంటారు ఇటు సైడ్ అయితే. నేను ఈ కార్ వెనకలికి చేసిన, ఇంతకుముందు వెనకలికి వెళ్ళిపోయింది, నేను ముందుకు వచ్చేసిన. మళ్ళీ నేను ఈ కార్ని ముందుకు తెప్పించిన. ఎందుకంటే నేను ఒక్కనే పోతున్నా కాబట్టి డౌన్ దిగేటప్పుడు నేను రిస్క్ తీసుకోవాలనుకుంటలేను. ఎందుకంటే చెప్పినాను కదా మీకు ఎట్లుంటుందో, డేంజర్ ఉంటుంది, ఏమన్నా రావచ్చు మధ్యలో డౌన్ దిగేటప్పుడు. అందుకనే నేను ఒక కార్ అయితే వీళ్ళని ఏం అడగలేను, నేను జస్ట్ పోతున్నా వెనకాల అంతే. వీళ్ళు కూడా ఫ్యామిలీ అయినది వస్తున్నారు కదా. డౌన్ దిగుతున్నా అని మా బావ కాల్ చేసిండు.
మా బావ ఫోన్ చేసి మాట్లాడే లోపు ఎవ్వరు లేరు ముందు. నేను జస్ట్ ఈడొచ్చినా, జస్ట్ ఆడ స్పీడ్ లిమిట్ బోర్డు కనిపిస్తుంది, ఆడ 10 పందులు కనిపించినాయి. నేనేం చేయాలి, ఇగో ఈయన ఇట్లా జస్ట్ ఆగిపోయినా. ఇటు ఆగిపోయి నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఎట్లా గుట్ట దిగినానో అట్లనే నేను మళ్ళీ పైకి ఎక్కేసిన. మళ్ళీ అప్పుడు ఒక కారు వస్తే ఆ కారు అయిన కిందకి వచ్చిన. ఇప్పుడు చూడు మెల్లగా పోతున్నా, ఏం రావద్దు. ఇంకోటి ఏం తెలుసా, మా బావ కాల్ చేసిండు. మా బావ కాల్ చేసి వెయిట్ చేయమన్నాడు. వాళ్ళు వెనకలనే ఉన్నారు, నాకన్నా ముందు స్టార్ట్ అయ్యారు, కానీ వాళ్ళు వెనకలనే ఉన్నారు. నేను ఏదైతే మీకు హెవీ వెహికల్స్ది రూట్ చూపించాను ఎగ్జాక్ట్ ఆడనే ఉన్నారు మా బావ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు మనకి వికారాబాద్లో కలుస్తారు. కలిసిన తర్వాత మనమైతే నేను మా బావ వాళ్ళు కలిసి అనేది హైదరాబాద్కి వెళ్తాం. ఇంకోటి నాకు ఈ లైన్లో ట్రావెల్ చేయాలని ఉంది. ఈ రోడ్లో మనకి బిదర్ ఇంకా నాందేడ్ లైన్ ఇది కూడా, అండ్ ఇంకోటి షిరిడి మన్మాడ్ ఇదంతా ఈ లైన్ రైల్వే లైన్. ఇక్కడ నుంచి మనం పూణే కూడా వెళ్తాం. డౌన్ జంక్షన్ అనే పేరుందా, పూణే దగ్గర డౌన్ జంక్షన్ అని ఉంటుంది. ఆ డౌన్ జంక్షన్ లైన్ ఇది కట్టబోతుంది. మహారాష్ట్రలో ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్ జంక్షన్కి ఒక లైన్ కట్ అవుతుంది, మళ్ళీ పర్వానీకి ఒక లైన్ కట్ అవుతుంది మహారాష్ట్రలోనే. అక్కడ నుంచి మనకి మొత్తము మహారాష్ట్ర చెప్పిన కదా, మన్మాడ్ ఇన్మాడ్ నాందేడ్ ఇవన్నీ రైట్కి కట్ అయితే, లెఫ్ట్కి కట్ అయితే డౌన్ జంక్షన్ వస్తుంది. మా బావ ఇక్కడ ఆగమన్నాడు, నేనైతే స్టే అవుతాయి ఇక. సో మేము ఇదే టిఫిన్ షాప్లో మేము టిఫిన్ చేసినాం. మా బావ దిగండి. సో మా బావలు కూడా స్టార్ట్ అవుతారు. నేను వాళ్ళ వెనకాల పోతాను, నేను ఆగి పోతాను తెలియదు. ఇంత కూడా అసలు ఐడియానే లేదు. తినగానే నిద్ర వస్తుంది, ఏందో ఫుల్ నిద్ర వస్తుంది. చేవెళ్ళ వచ్చేసినాం. వికారాబాద్ నుంచి చేవెళ్ళకి జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాము. I don't wanna just forgive you, I just wanna be fine. I'll be waiting for a sign to light up, yeah. And your heart is out of sight, I just wanna feel mine. Hey you, I'm gonna be the one for another one. Hey you, maybe then you'll know that I was never one. I don't wanna see you, I don't wanna fear you tonight. You don't wanna know me, you just wanna make sure you're right. I'm gonna be the one for another one. Maybe then you'll know that I was never one. I'm gonna be the one for another one. I don't wanna feel you tonight. Got me. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, చూసిన వర్షమే ఉన్నా. వర్షం అయితే స్టార్ట్ అయింది. మనము గోప్రో లోపల పెట్టేసేయాలి తొందరలో. హైదరాబాద్ రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఈడైతే వర్షం లేదు వెనకాల. గోప్రో బ్యాగ్, చలో గోప్రో జిందాబాద్. సో గైస్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog guys. Bye, see you, love you all. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind is